చామల కిరణ్ కుమార్ రెడ్డికి నిన్న క్లాస్ పీకిండ ముఖ్యమంత్రి గారు. కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డికి క్లాస్ పీకిన రేవంత్ రెడ్డి, రోజుకొకరిని మంత్రిగా నువ్వే ప్రకటిస్తున్నావు, ఇది మంచి పద్ధతి కాదు, అధిష్టానం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది, మంత్రులుగా ఎవరిని ఎంపిక చేయాలనేది హైకమాండ్ చూసుకుంటుంది. రేవంత్ రెడ్డి అసలు చామల కిరణ్ కుమార్ రెడ్డి అంటేనే ఎంపీ, భువనగిరి ఇండి గెలిచిన ఎంపీ. ఈ ఎంపీకి ఏం పనే? మంత్రులను ప్రకటించే అధికారం ఎంపీకి ఉన్నదా? నువ్వు చేయవలసింది ఏంది? భువనగిరి పార్లమెంట్ సెగ్మెంట్కి నువ్వు చేసిన అభివృద్ధి ఏంది? 16 నెలలుగా మోడీని ఒప్పించి, అక్కడ కేంద్రంలో ఉన్న బీజేపీని ఒప్పించి భువనగిరికి తీసుకొచ్చింది నువ్వేమైనా ఉన్నదా? అది పక్కన పెట్టి రోజు పొద్దున రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలి, లేకపోతే కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి, లేకపోతే నల్గొండలో ఉన్న కాంగ్రెస్ రెడ్లకు ఆ ముఖ్యమంత్రి పీఠం ఇవ్వాలి, లేకపోతే పిసిసి అధ్యక్ష పదవి నల్గొండ రెడ్లకే ఇవ్వాలి. ఇవే మాటలేని. ఆ మధ్య కొంచెం రేవంత్ రెడ్డిని పొగిడినట్టు చేసిండు. రేవంత్ రెడ్డి పేరు మర్చిపోతారా మీరు? ఎన్ని గుండెలు మీకు? దీని వెనుక ఖచ్చితంగా కుట్రున్నది. బీఆర్ఎస్ఏ మా కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఫోన్ చేసి మీ ముఖ్యమంత్రి పేరు తప్పు చెప్పుర్రా అని చెప్తున్నది అన్నట్టు ఎగిరిండు. తీరా చూస్తే ఏంది? ఇప్పుడు ముఖ్యమంత్రి గారికే సాప కిందికి నీళ్లు తెచ్చినట్టు ఈయన ముఖ్యమంత్రి గారికే వెనుక నుండి వెన్నుపోటు పొడిచే ప్రయత్నం చేస్తాడు. అందుకే నిన్న ఈయన దగ్గరికి పిలుచుకొని మరీ తిట్టిండట. నీకేం పని? అధిష్టానం చూసుకుంటుంది మంత్రి పదవులు, నీకేం పనే అని మందలిచ్చి కాసేపు తలంటూ చేసి ఇంటికి పంపినట్టు తెలుస్తుంది.